వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యోధా పత్రికలో 25 వచనాలు ఉన్నాయి. ప్రేమందేని బిడ్డలారా, ఇది యేసుక్రీస్తు సహోదరుడు, యేసుక్రీస్తు తర్వాత మరియకు పుట్టిన బిడ్డల్లో ఒక సహోదరుడు యోధ, ఆయన రాయడము జరిగింది. ప్రేమందేని కాలము ఎప్పుడు రాశాడంటే క్రీస్తు శకం 66వ సంవత్సరం నుండి 69వ మధ్య కాలంలో ఈ యోధా పత్రిక ఒకటే పేపరు చాలా సంవత్సరాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి యోధ అనగా స్తుతి లేదా దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. యోధ అనగా స్తుతి లేకపోతే దేవునికి స్తోత్రం. ఇది యోధయే రాశాడని రుజువేంటి అని మనం మీరు అడగవచ్చు. ఆ మొదటి వచనంలో యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడనైన యోధ తండ్రి అయిన దేవుని నందు ప్రేమించుడి అక్కడ రాయబడి ఉంది. యేసుక్రీస్తు దాసుడును. ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద బ్రతికున్నప్పుడు అంగీకరించలేదు యేసు ప్రభుని. యోధ మరణించిన తర్వాత తన యొక్క విలువను తెలుసుకుని, ఆ గొప్పతనాన్ని తెలుసుకుని, ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించిన ఈ పత్రిక ప్రేమందేని బిడ్డలారా. కాబట్టి మనం చూస్తూ ఉంటాం. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనకి కనబడుతూ ఉంటుంది. ఇది ఈ యోధే రాశాడు అని. ప్రేమ ఇస్కరేతు యోధ కాదు, యేసుక్రీస్తు ప్రభు సహోదరుడైన యోధ. ప్రేమందేని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 25 వచనాలలో చాలా అంత పాపము గురించే ఉంది. పాపము ఎక్కువ చెయ్యకూడదు, నువ్వు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అన్నది. అయితే పాపము చేసేవారి దగ్గరికి, ఈ లోకంలోనికి ప్రేమందేని భక్తిహీనులు వస్తారు. ఎవరు వస్తారు? భక్తిహీనులు వస్తారు. భక్తి గల వారిని చెరుపుతారు అన్నమాట. అలాగే ఇక్కడ మోసే గారు కూడా పేరు ప్రస్తావింపబడింది. ఎందుకయ్యా అంటే మోసే ఆ బండతో మాట్లాడమంటే బండని కొడతాడు. ఇశ్రాయేలు ప్రజలను ద్రోహులారా అని తిడతాడు. ప్రియమందేని బిడ్డలారా, అయితే ఈ 2 కారణాల వల్ల ఆ మోసే శవమును గురించి, ఆయన బాడీ గురించి లూసిఫరు మిఖాయేలుతో దెబ్బలాడుతూ ఉన్నాడన్నమాట. కాబట్టి లాగు పట్టుకుంటున్నాడు. కానీ మీరేం కంగారు పడద్దు, మోసే ఎక్కడున్నాడా అంటే పరలోకంలో ఉన్నాడు. ప్రేమని అయితే మోసే తప్పు చేశాడు కాబట్టి నేను తప్పు చేస్తానంటే మనం ఉండం. అందుకనే చెప్తున్నాడు. నేను చదివిన లేఖనాల్లో 17వ వచనం, అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురు. ఎవరుంటారంట? అంత్యకాలమందు జరుగు సంఘటనలు. అంశం ఏంటి అంటే అంత్యకాలమందు జరుగు సంఘటనలు. ఈ సంఘటనలో ఇప్పుడు మనం అంత్యకాలంలోనే ఉన్నాం. ఈ అంత్యకాలంలో మనలను చెరపడానికి అనేక మంది వస్తారు. ప్రియమైన దేవుళ్ళ, అంత్య దినములలో అపాయకరమైన అంత్య దినములలో అపహాసకులు వచ్చేదారు. ఎవరు వచ్చేస్తారంట? అంత్య దినాలలో అపహాసకులు. ఎలా వస్తారయ్యా అంటే ప్రియమైన మనకి తెలీదు. మనం ఏదైనా చిన్నది, నేను వాక్యం చెబుతుంటే ఏదైనా పొరపాటుని ఏదైనా అన్నాను అనుకోండి, వెంటనే అపహాసిస్తారు. ఏం చేస్తారు? హేళన చేస్తారు. మన పనేంటి? ఏం చేయాలి? నీకు ఒకవే ఆ మాట నీకు ఇబ్బందికరంగా ఉంటే, అయ్యగారు ఏం చేయాలి? అయ్యగారు ఈ మాట మీరు వాడకుండా ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో ఏం చేస్తారా అంటే వీళ్ళు ఎవరు తప్పుని దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు.
చూసి వీళ్ళు నిజంగా క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా, ప్రభువుని అంగీకరించేవాడిగా, ప్రార్థన చేసేవాడిగా నీవుంటే దేవుడు ఏం చెబుతూ ఉన్నాడు? ఎవరైనా నీ ఎడల, నీ సహోదరుడు తప్పు చేసిన ఎడల వెళ్ళి రహస్యముగా ఏం చేయాలి? వాళ్ళని గర్దించాలి. నేనైనా సరే ఇప్పుడు మిమ్మల్ని బహిరంగంగా గర్దించారనుకోండి, ఇక నేను గోడలకి చెప్పుకోవాలి, అంతే కదా. ఎవరికి చెప్పుకోవాలి? గోడలకి చెప్పుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా నువ్వు చాలా మంచిదను, అయ్యా నువ్వు చాలా మంచోడు, నీవు రాకకే మందిరానికి వెలుగు, యేసయ్య వస్తే రాలా వెలుగు. ఎవరొచ్చింది? ఇప్పుడు ఇలా బోధలు ఎక్కువైపోయినాయి, విశ్వాసులకి మెరుగుదిద్దే బోధలు ఎక్కువైపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని యొక్క ఆత్మ చెబుతుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ అంచె దినాలలో ఎలా ఉండాలంట? దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 2 పేతురు రాసిన పత్రిక, అంచె దినములలో అపహాసుకులు అపహాసించుచూ వచ్చి ఏంటంట? తమ స్వకీయ దురాశల చొప్పున. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంచె దినాలలో ఎవరు వస్తున్నారంటే ఇప్పుడు అపహాసుకులు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, వారి స్వకీయ దురాశలతో నడుచుకుంటూ ఉన్నారు. ఈ అంచె దినాలలో ప్రియమైన అపహాసుకులు వస్తూ ఉంటారు, మనలోనికి వస్తారు. ఎవరు వస్తారు, ఎలా వస్తారో తెలియదు. ఎలా వస్తారా అంటే ప్రభువే చెప్పాడు. ఎలా వస్తాడు? గొర్రె బొచ్చి కప్పుకొని, మనసేమో ఎలా ఉంటుంది? తోడేలుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం గుర్తుపట్టలేం, మనం వాళ్ళని గుర్తుపట్టలేం, కానీ గుర్తుపట్టగలిగే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. కాకపోతే నువ్వు గుర్తుపట్టట్లేదు అంటే ఆ శక్తి నీ దగ్గర లేదు, అంత భక్తి నీ దగ్గర లేదు, అంత విశ్వాసం నీ దగ్గర లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, కారణం పైకి భక్తి గలవారయ్యుండి దేవుని శక్తిని, అప్పుడు మనం ఎవరిని మోసపోతున్నాం? నేనున్నానండి మీ దగ్గర, అబ్బా అతి పరిశుద్ధుడిగా యాక్ట్ చేస్తున్నాను, బయటికి వెళితే నా పరిస్థితి, నా ప్రవర్తన అంతా ఎలా ఉంటుంది అంటే బహిఘోరముగా ఉంటుంది. కాబట్టి అలా ఉంటే ప్రియమైన మీరు చూడకపోవచ్చు, కానీ పైన మనం చేసే ప్రతి ఒక్క పనికి, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటకి ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడండి. దేవునికి భయపడాలి, నువ్వు మనుషులకి కాదు, ఇక్కడ ఉన్న వారికి కాదు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవుడే మనలను రక్షించగలిగేవాడు. ఎవరు సత్యమో, ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించగలిగే హృదయం దేవుడు మనకి ఇస్తాడని ప్రభు పెరట మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ అంచె దినాలలో ఎవరు వస్తారంట? అపహాసకులు వస్తూ ఉంటారు. వారు మనల్ని చేసే పనిని అపహసిస్తూ ఉంటారు, మనం మాట్లాడే మాటలను అపహసిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నవ్వుతూ ఉంటారు. ప్రియమైన, కాబట్టి దేవుడు లేఖనం సెలవు, అందుకని అంటారు కదా, నవ్వకరా చెడేవు అని లోక సామెత ఉన్నది. మనం ఆ ప్రతి దానికి నవ్వేవారుగా ఉండకూడదు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడేవారుగా ఉండాలి. దేవునికి లోబడి దేవుణ్ణి మహిమపరిచేవారుగా మనము ఉండాలని ప్రభు పెరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా అని అంటున్నాడు. అంత్య దినములలో అపహాసకులు వస్తారు. రెండవది, కడవరి దినములలో కొందరు అబద్ధికులు వస్తారంట. ఎవరు వస్తారు? అక్కడ అపహాసించేసేవారు వస్తారు, ఇక్కడేమో కడవరి దినాలలో కొందరు అబద్ధికులు వస్తారు. చెప్పేయన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు. అబద్ధాలు అంటే ఏంటి? యేసు ప్రభుని గురించే చెప్తారు, బైబిల్ గురించే చెప్తారు, బైబిల్ను గురించి ప్రార్థన చేయమనే చెప్తారు. కానీ వాళ్ళు హృదయంలో ఏముంది?
తోడేళ్ళు మనసు ఉంది. ప్రియమైన ఈ కడవరి దినాలలో కొందరు అబద్ధికులు వస్తారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నాడు. మనం ఇది గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గమనించాలి. ఇక కిందకి మనం ఆ కింద వచనంలో చదివితే కొందరు పెళ్ళిని నిషేధిస్తూ ఉంటారు, వివాహాన్ని నిషేధిస్తారని చెప్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నిజంగా అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు మన మధ్యకు వస్తూ ఉంటారు. ఇవి కడవరి దినాలే. దేవుని బైబిలే పట్టుకుంటారు, కానీ అసత్యములోనికి మనల్ని నడిపిస్తారు. మనం ఇప్పుడు ఎక్కడికి ఈ ప్రయాస అంతా ఎందుకు, ఈ భక్తి అంతా ఎందుకు, ఇదంతా మనకి ఎందుకయ్యా అంటే, మరణించిన తర్వాత ఒక జీవితం ఉంది. ఆ జీవితమే పరలోకములోనికి మనము వెళ్ళాలి. ఇదే మన గురి, ఇదే మన గోలు. అందుకనే యేసు ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నాం. అందుకనే యేసయ్య దగ్గరికి వస్తున్నావు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా యేసయ్య దగ్గరికి నువ్వు వస్తున్నావయ్యా అంటే, చాలామంది ఈ లోకంలో దేవుడిస్తాడు, దేవుడు ఇవ్వడని నేను అన్నాం. ఇవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా యేసయ్యకు నమ్మకముగా ఉంటే, ఈ కడవరి దినాలలో యేసయ్యకు నమ్మకముగా ఉంటే చేతి పని కాని పట్టణంలో మనల్ని నిలవబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ నిలబెడతాడంట? చేతి పని కాని పట్టణములో. ఈ లోకములు ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాని పట్టణములో మనల్ని నిలవబెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఆ పట్టణంలో వెళ్ళడం కొరకే ఈ భక్తి. ఇల్లు సంపాదించుకోవడం కాదు, లేకపోతే ధనం సంపాదించుకోవడం కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కాదు. దేవుని పాదాల చెంత భక్తి సంపాదించుకోవాలి. ఎక్కడికి వెళ్ళడానికి? చేతి పని కాని పట్టణంలోనికి ప్రవేశించడానికి. మరి సంపాదించుకోగలుగుతున్నామా? ఈ కడవరి దినాల్లో అనేకులు మనం ఎవరు వస్తే వారి మాటలు నమ్మునప్పుడు, అందుకని అపోస్తుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటారు, మోకాళ్ళేసి ప్రభువా వీళ్ళొచ్చారు, వాళ్ళు పౌలు శీలలు వాక్యమును ప్రచురపరుస్తూ ఉంటే వాళ్ళు పరిశోధించారంట, లేఖనములో పరిశోధించారు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆదివారం వింటున్నాం, ఆదివారమే బైబిల్ చదువుతున్నామేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రెండవది, మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఏము చుట్టుకొని ఉన్నాయంట? మృత్యువు యొక్క అలలు. అంటే ఇక మరణించడానికి, లేకపోతే పాతాళంలోనికి వెళ్ళిపోవడానికి ఇక ఆ అలలు నన్ను చుట్టుకొని ఉన్నవి. కాబట్టి మనము భక్తిహీనులుగా కాక భక్తిపరులుగా మనము ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 2వ సాముయేలు గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. 2వ సాముయేలు గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం. బెదిరించగను, దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా వస్తున్నాయంట? ముచ్చు అలలు నన్ను చుట్టుకొని ఉన్నవి. భక్తిహీనులు నన్ను నా మీదకు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? భక్తిహీనులు నీ మీదకు వస్తున్నారు. అంటే ఇప్పుడు నీలో ఏం లేదు, కానీ మనం ఏం చేస్తున్నాం? నేను చాలా భక్తి పరులండి, కానీ ఇప్పుడు మన మీదకి ఎవరు వస్తున్నారు? భక్తిహీనులు వస్తూ ఉన్నారు. భక్తి లేనట్టు
వారు మన మీదకి వస్తే మనం ఏమైపోతున్నాం? ప్రియమైన భక్తిగా నీవు ఉన్నప్పుడు, విశ్వాసములో బలముగా నీవు ఉన్నప్పుడు వారిని ధైర్యముగా ఎదుర్కొనే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఎదుర్కోగలుగుతున్నామా అన్నది ఒక్కసారి మీరే జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు పెరట మనం చేస్తూ ఉన్నాం. మనం ఎలా ఉన్నామయ్యా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నామంటే మనం ఎలా ఉన్నామంటే భక్తి పరులుగా అని చెప్పుకుంటూ ఉన్నాం. మనం ఎలా ఉన్నాం తెలుసా? అపోస్తలుడైన పౌలు తిమోతికి చెబుతూ ఉన్నాడు, ఇలా ఉన్నారు, నువ్వు అలా ఉండొద్దని తిమోతికి చెబుతూ ఉన్నాడు. మనం ఎలా ఉన్నాం తెలుసా? ఎలా ఉన్నాం? 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక, మూర్ఖులు దేన్ని ప్రేమించడమంట? దేవుని కంటే సుఖానుభావముని ఎక్కువగా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఇక దేవుడు లేడు, ఏమి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి గమనించాలి, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఏం చేయట్లేరంట? ఆచరించలేకపోతూ ఉన్నాం. మరి కాబట్టి మనం ఎలా ఉన్నాం? ఒక్కసారి మనుషులు ఎవరికి మనం సమాధానం చెప్పని అవసరం, నీ తల్లిదండ్రులకు కూడా నువ్వు సమాధానం చెప్పని అవసరంలా. నా ఇష్టం అంటే వాళ్ళు మాట్లాడు. ప్రేమన్ భూమి మీద ఎవరికి నువ్వు సమాధానం చెప్పని అవసరం. కానీ ఈ భూమికే సర్వాధికారి అయిన యేసయ్య దగ్గరగా నువ్వు ఖచ్చితంగా నోరు ఇప్పాలి, సమాధానం చెప్పాలి. దేనికి సమాధానం? ఆయన ఇది మన సొత్తు కాదండి, ఇది మన సొత్తు కాదు. ఇది ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు మనల్ని. విలువ పెట్టి కొనుక్కున్నప్పుడు మనం అడగవా? మన ఇంట్లో కొత్త మిక్సీ అట్టుకెళ్ళారండి. బ్లెస్సీ గారి ఇంటికి వెళ్ళి నేను కొత్త మిక్సీ తెచ్చుకున్నాను. మా మిక్సీ చెడిపోతే కొత్తది అప్పుడే ఓపెన్ చేసి ఇచ్చారు. చేసి ఇస్తే దాన్ని ఏం చేశాను అనుకుంటున్నారు? మొత్తం ఎరగొట్టేసి దాన్ని నిండా గత్తర చేసేసి ఇచ్చామనుకోండి, ఏమంటారు? ఎరిగిపోయి అమ్మ వెళ్ళరా, అమ్మ వెళ్ళరా, చూడండి పాస్టర్ గారికి ఇస్తే అలాంటిది కొత్తది ఇచ్చానండి. ఇప్పుడు నా ఎదురుగుండా చెప్పకపోయినా తర్వాత అంటే బ్లెస్సీ గారు అలాగని కాదు, ఉదాహరణకు చెప్తున్నాడు. మంచోళ్ళు బ్లెస్సీ గారు. అవునా కదా? ప్రేమన్ జేమ్స్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక మంచి ఏదైనా బైబిల్ తెచ్చుకున్నాను అనుకోండి, ఆయన బైబిల్ పోగొట్టేసి పాత బైబిల్ ఇచ్చాను అనుకోండి, అదేంటండి నాది గోల్డ్ బైబిలు, నాకు అదే కావాలని అంటారు. అండ్ సొలొమన్ ఇండియా గారు మీ దగ్గరికి వెళ్ళి ఏదైనా తెచ్చుకున్నాను అనుకోండి, అది సొట్టలు ఎట్టేసి ఇచ్చాను అనుకోండి, ఏమంటారు? ప్రేమందేని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని ఆచరించలేకపోతూ ఉన్నాం. ప్రేమందేని బిడ్డలారు, దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా కోరుకుంటున్నాం. దేవునికి ప్రార్థించలేకపోతున్నాం, మోకాళ్ళించలేకపోతున్నాం, మోకాళ్ళ నుండి నోరు తెరిచి బిగ్గరంగా ప్రార్థన చేయలేకపోతున్నాం, పట్టుమని 10 నిమిషాలు మోకాళ్ళు చేయలేకపోతున్నాం. కారణం ప్రేమందేని బిడ్డలారు. కాబట్టి మనలోనికి ఎవరు రాకుండా చూసుకోవాలి? భక్తిహీనులు రాకుండా చూసుకోవాలి. ఇది చాలా భయంకరం ప్రేమంది, ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి మనము దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి. చూడండి, భక్తిహీనులు నీతిమంతులను చూచి దురాలోచనలు చేస్తారంట. భక్తిహీనులు ఎవరిని చూస్తారంట? ఎవరు నీతిమంతులుగా ఉన్నారో వారి దగ్గరికి ఎవరు వస్తారు? నేను చెప్పట్లేదండో, వాక్యం చెప్తుంది. నేను వాక్యంలో ఉన్నదే చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. ప్రియమైన బిడ్డల, ఎవరిని ఉద్దేశించి నేను చేపట్టలా. కాబట్టి కొన్ని ఉదాహరణలు అర్థం కావాలని మిమ్మల్ని ఉపయోగిస్తూ ఉన్నాను. భక్తిహీనులు నీతిమంతులను చూచి దురాలోచనలను చేస్తారంట.
ప్రియమైన దేవుని బిడ్డ, మనం తెల్ల బట్టలు వేసుకున్నాం అనుకోండి, భక్తిహీనులుగా మనం కనపడ్డాం అనుకోండి, దేవునికి మహిమార్థంగా మనము ఎల్లప్పుడూ ప్రార్థన అన్నాం అనుకోండి, ఇప్పుడు ఎవరు వస్తారంటే జాయిగా మన దగ్గరికి భక్తిహీనులు వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలు, సాతానుగాడు వెంటనే వచ్చాడు, ఆడ అనుసరుల్ని పంపిస్తాడు. ఎవరిని పంపిస్తాడు? ఆయన అనుసరుల్ని పంపిస్తాడు. నువ్వు సరిపోతావులే, నేను అక్కడికి రావాల్సిందా అవసరంలా అని చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 12-13 వచనాలు. 37వ కీర్తన 12-13 వచనాలు. నేను ముగిస్తాను త్వరగా. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేచెదరు, వాళ్ళని చూచి పండ్లు కొరుకుదురు. వారికి ఏమొచ్చిందంట? వారి కాలం వచ్చుచూ ఉండుడా ప్రభువు చూచుచూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థనాపరుడువే, దేవునికి ఇష్టడిగా ఉన్నవాడువే. ప్రభు వచ్చినప్పుడు ఎవరు చూస్తున్నారు? ఏం చేస్తున్నాడు? ప్రభు నవ్వుచూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, మన పరిస్థితి ఎలా అయిపోతుందో ఒక్కసారి జ్ఞాపకం. ఎవరు చెప్పరండి. మన భక్తి మనమే, మన కుటుంబాన్ని మనమే, మన బిడ్డలను మనమే ఏం చేయాలి? చక్కదిద్దుకోవాలి. వాక్యములో, ప్రార్థనలో, ఉపవాసములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని మహిమపరిచేవారిగా ఉండాలని ప్రభు పెరట మనం చేస్తున్నాను. చివరిగా మిగతా వచ్చే వారము చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా భక్తిహీనులు నీతిమంతులను చూచుచూ ఉన్నారు. ఎవరిని చూస్తున్నారంట? భక్తిహీనులు నీతిమంతులను చూచి ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. అదే కీర్తనల గ్రంథము, అదే 37వ కీర్తన 32వ వచనం. భక్తిహీనులు నీతిమంతుల కొరకు ఎలా ఉన్నారంట? పొంచియుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నాడంటే ఇంకా ఈ భక్తిహీనుడు వారిని పొంచి ఉంటారు. నిన్ను ప్రార్థించకుండా, వాక్యమును చదవకుండా, వాక్యానికి నిరుదయములోనికి అన్వయించుకోకుండా ఏం చేస్తారంటే భక్తిహీనులు మనల్ని పొంచి చూస్తూ ఉంటారు. ప్రియమైన, మనం ఎలా నడుస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఏం చేస్తున్నామో మనకి తెలీదు. మనల్ని పరిశోధించి చూసేవాళ్ళు అనేక కళ్ళు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలు, మనం అనుకుంటున్నాం, మనమే అనుకుంటున్నాం. మనల్ని అనేక కళ్ళు చూస్తున్నాయి, వేల కళ్ళు చూస్తున్నాయి. 10 మంది చూశారంటే ఎన్ని కళ్ళు చూస్తున్నాయి మనల్ని? 10 మంది మనల్ని చూస్తే ఎన్ని కళ్ళు మనల్ని చూస్తున్నాయి? ఎన్ని? 20 కళ్ళు. ఎన్ని కళ్ళు చూస్తున్నాయి? 20 కళ్ళు మనల్ని చూస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలు, మనం ఎలా నడుస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా భక్తి చేస్తున్నాం. కానీ మన భక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా భక్తిహీనులకు లోబడిపోయేదిగా ఉండకూడదు. మన భక్తి భక్తిహీనులకు లోబడిపోయేదిగా ఉండకూడదు. ఎలా ఉండాలి మన భక్తి? దేవుని ఎదుట సాష్టంగా పడేవారిగా ఉండాలి. దేవుడే మనకి సమస్తమును ఇచ్చేవాడు కాబట్టి ఆయనను మహిమపరిచేవారిగా ఉండాలని ప్రభు పెరట మనవి చేస్తూ ఉన్నాను. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు ప్రార్థించగలిగిన వారైతే ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకముగా, ప్రభువా నీ కృప మాకు దయచే తండ్రి, నీ ఆత్మతో మమ్మల్ని నింపు ప్రభువా, నీ ఆత్మ కార్యం మా పట్ల అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రేమైన పిల్ల ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకముగా యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా, ఓ పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా అని కొన్ని నిమిషాలు హృదయపూర్వకముగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధ
పరిశుద్ధతకై సాగిపోదును నేను, ఆగిపోలేనుగా. నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను, ఆగిపోలేనుగా. సహస్త క్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకుంటివే, విడువలేదు ఎన్నడు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు, మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. నీ హృదయ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికగా మార్చావు, మనసెరిగిన యేసయ్యా మదిలోనే జతగా నిలిచావు. అవునేసయ్యా, అయ్యా నా మనసును ఎరిగిన దేవుడు ప్రభువా, యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. నిజమే ప్రభువా, అయ్యా నేను తండ్రి అంత్యకాలములలో జరుగుచు ప్రభువా అయ్యా భక్తిహీనులతో సహవాసం చేస్తున్నానేమో. అయ్యా నా భక్తి ప్రభువా నీ సన్నిధికి చేరటలేదేమో. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా భక్తిహీనులు నీతిమంతులను చూచి దురాలోచనలో నడుపుతూ ఉన్నారయ్యా. అయ్యా నేను భక్తిహీనులను గైకొనగలిగే శక్తిని నాకు దయచే ప్రభువా. నీ ఆత్మ కార్యం మా పట్ల అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఎందరికో లేని గొప్ప ధన్యత అయ్యా ఈ యొక్క ప్రభువా. అయ్యా మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును మీరు దీవించండి. వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులను అవమానములను యేసు నామములో లయపరచండి. వారు చేస్తున్న పనులను 30 60 100 ఫలింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయా వారు చేస్తున్న వ్యాపారాన్ని ప్రభువా అయా అభివృద్ధిలోనికి కలిగజేయమని వేడుకుంటున్నాను. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో నీ శక్తిని దయచేయండి. వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి వృద్ధాప్యమందు నీ శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను. నీ మీద ఆధారపడే బిడ్డలుగా ఉండాలి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకోండి. చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్నతనము నుండే అయ్యా సమయాలు ఏ విధముగా అయితే దేవుని దయందును మనుషుల దయందును ఎదిగి ఉన్నాడు, ప్రతి ఒక్కరు కూడా ప్రభువా అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నీ దయందును ఎదిగేటట్లు కృప దయచేయమని వేడుకుంటున్నాను. కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును మీరు దీవించండి. వారికి ఉన్న సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఏ సమస్యతో నీ సన్నిధికి వచ్చారో ప్రభువా వారి సమస్య ప్రభువా తీర్చగలిగే దేవుడు. మనుషులుగా మేమేం చేయలేం అయ్యా. వారి సమస్య విని ప్రార్థించగలుగురు మాత్రమే, కానీ కార్యం చేసే దేవుడు నీవు. మా చేతులలో ఏమి లేదు, మా నోటిలో ఏమి లేదు ప్రభువా. కేవలం నీ మాటలో స్వస్థత ఉంది, నీ మాటలో అద్భుత కార్యాలున్నాయి. నీవే స్వస్థత చేసే దేవుడు, నీవే కార్యము చేసే దేవుడు ప్రభువా. అట్టి కృప దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే బేతేల్ బాప్టిస్ట్ చదవబడిన ప్రతి ఒక్క విజ్ఞాపనను కూడా ప్రభువా తృప్తిపరచగలిగే దేవుడు నీవే. మనుషులు ఎవరు తృప్తిపరచలేరయ్యా, నీ ఒక్కడివే తృప్తిపరిచే దేవుడు కాదు. నీకు కాపుదల, నీ దయా కనికిరము, నీ పరిశుద్ధాత్మని అభిషేకమును దయచేసి పెట్టుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే శ్రీదేవి గారిని మీరు దీవిని ప్రభువా. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను నుండి విడుదల దయచే ప్రభువా. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అయా. సహోదరికి అయా నీ కృప కాపు